నమస్కారం. మన ఇంటి వివరాలను మనమే ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో సెన్సస్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెబ్సైట్ యొక్క అఫీషియల్ పోర్టల్ self-enumeration.census.government.in వెబ్సైట్ని ఓపెన్ చేశాక ఈ పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా స్టేట్ ఒడిశా అయితే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ ఓకే చేస్తారు. తర్వాత క్యాప్చా కోడ్ అడుగుతుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తారు. చేశాక వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఉంది. ఇంటి యొక్క యజమాని పేరు ఇక్కడ టైప్ చేస్తారు. దాని కింద మొబైల్ నెంబరు ఇస్తారు, అలాగే ఈమెయిల్ కూడా ఇస్తారు. ఇంటి యజమాని యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఉంటే అవి ఇస్తారు. ఇచ్చి వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేశాక మొబైల్కి ఒక ఓటీపీ 6 నెంబర్ల డిజిట్ వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఏమున్నాయంటే ఇంటి యొక్క ఫ్లోరు దేంతో కట్టారు, గోడ దేంతో కట్టారు, అలాగే ఇంటి యొక్క రూపు మేడ ఎలా కట్టారు, ఇంటి యొక్క కండిషన్ ఎలా ఉందనేది ఉంది. వాటిని ఫిలప్ చేయాలి. ఫ్లోరు మట్టిదైతే మట్టిది, లేదా ఉర్దు కర్రతో కట్టిందైతే కర్రతోని, ఇటుకలతో అయితే ఇటుకలతోని, సిమెంట్తో కట్టిందైతే సిమెంట్తోని, అలాగే టైల్స్తో అయితే టైల్స్తోని రాయాలి. ఈ పేజీలో అవే ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఫిలప్ చేస్తారు. అలాగే ఇంటి యొక్క కండిషన్ బాగుంటే బాగుందని ఫిలప్ చేస్తారు, లివబుల్ అంటే లివబుల్ అని ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది హౌస్ హోల్డ్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నార్మలీ రిలేటెడ్ ఇన్ దిస్ హౌస్ హోల్డ్. ఇంటిలో ఎంతమంది ఉంటున్నారో ఫిలప్ చేయాలి. ఇంటిలో ప్రజెంట్ ఎంతమంది ఉంటున్నారో వాళ్ళు ఫిలప్ చేయాలి. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఇంటి యజమాని పేరు ఇస్తారు. సెక్స్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇస్తారు. క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అదర్ అయితే అదర్ ఫిలప్ చేస్తారు. ఓనర్షిప్ ఆఫ్ ది హౌస్, ఇల్లు ఓనుదా లేదా అది అనేది ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఊరి నుంచి వస్తుందా, ట్యాప్ నుంచి వస్తుందా, లేదా ప్రభుత్వం ఇచ్చిన వాటర్ వస్తుందా అనేది ఫిలప్ చేస్తారు. అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అంటే ఇంటిలోనే ఉందా, ఇంటికి దగ్గరలో ఉందా ఫిలప్ చేస్తారు. మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ, కిరోసినా, సోలారా, ఆధార్ అనేది ఇక్కడ ఫిలప్ చేస్తారు. యాక్సెస్ టు లెట్రిన్, ఇంటికి లెట్రిన్ ఉందా లేదా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో రాస్తారు. సెప్టిక్ ట్యాంక్తో కట్టిందా, లేదా పైప్డ్ షవర్, వేస్ట్ వాటర్ అవుట్లెట్ కనెక్టెడ్ టు వేస్ట్ వాటర్ ఎలా ఉంది, క్లోజ్డా లేదా ఓపెనా, లేదా నో డ్రైనేజా ఫిలప్ చేయాలి. బాతింగ్ ఫెసిలిటీ ఇంటికి ఉందని రాస్తారు, లేకపోతే లేదని రాస్తారు. కిచెన్లో ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ ఉందా, ఉంటే గవర్నమెంట్ ఇచ్చిందా, లేదా ఎల్పిజి పిఎన్జి లేదా ఫిలప్ చేస్తారు. మెయిన్ ఫ్యూయల్ యూజ్డ్ ఫర్ కుకింగ్, వంట వండడానికి మీరు దేన్ని వాడుతున్నారు, ఎల్పిజి పిఎన్జి వాడుతున్నారా, లేదా కట్టెల పొయ్యి అయితే కిరోసిన్ వాడుతున్నారా. నెక్స్ట్ రేడియో ట్రాన్సిస్టర్, ఇంటికి టీవీ ఉందా లేదా, టీవీ లేకపోతే మొబైల్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, అంటే కీప్యాడా స్మార్ట్ ఫోనా, ఎస్ అయితే ఎస్, ఆ ఆప్షన్లో క్లిక్ చేస్తారు. నెక్స్ట్ టీవీ ఉందా, టీవీ ఉంటే దానికి డిటిఎస్ కనెక్షన్ ఇచ్చారా లేదా కేబుల్ కనెక్షనా, అక్కడ క్లిక్ చేయాలి. ఆప్షన్ దగ్గర ఓకే చేయాలి. నెక్స్ట్ ఇంటికి ఇంటర్నెట్ ఉందా క్లిక్ చేస్తారు. మొబైల్ అయితే మొబైల్, స్మార్ట్ ఫోన్ అయితే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్. ఇంటి దగ్గర ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా, ఉంటే ఎస్, లేకపోతే లేదని రాస్తారు. టెలిఫోన్ అంటే మొబైల్ ఫోన్ ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే క్లిక్ చేస్తారు, లేదా రెండు ఉంటే బోత్ని క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బైసైకిల్ అంటే స్కూటరు, బైసైకిల్ అయితే బైసైకిల్, ఇంటి దగ్గర బైక్ ఉంటే బైకు, లేదా రెండు ఉంటే బోత్ ఆప్షన్ ఇస్తారు. ఇంట్లో కారు, జీపు, వ్యాన్ ఉంటే ఎస్, లేకపోతే లేదు. ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు, రైసా లేదా గోధుమలా లేదా జొన్నల, ఆప్షన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసాక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మీకు ఒక ఎస్సీ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి ఒకటి వస్తుంది. దాన్ని మీరు సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటారు. అది మీ దగ్గరకు ఎన్యుమరేటర్ వస్తారు. ఎన్యుమరేటర్ వచ్చేటప్పుడు దీన్ని ఎస్సీ ఐడిని చూపిస్తారు. ఈ విధంగా మీరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకోవచ్చు.